గురించి నువ్వు అనేది? దేనికోసం వెళ్తున్నామో దాని గురించి. వీడి పేరు గురించి. వీడికి నాకు నచ్చిన పేరే పెట్టనివ్వాలి. అక్కడికెళ్ళాక మీ తాత ముత్తాతల పేర్లు కలవాలని మడత పేచీలు పెట్టద్దు. అక్కడికెళ్ళాక కాదు, ఇక్కడే. ఇంకా బయలుదేరక ముందే నువ్వు పేచీ మొదలు పెట్టావు. రామాయణం అంతా విన్నాక వారు వీరికేమవుతారు అన్నట్టు ఈ విషయంలో జరగాల్సిన చర్చ అంతా జరిగిపోయింది, అంతా ముగిసిపోయింది. మళ్ళీ మొదటికొస్తామేమిటే? ఈ పేచీల మారదంతో ఇంక ప్రయాణం అనవసరం అండి. నామకరణం లేదు, డోలోత్సవం లేదు, అన్ని అన్ని అదే చూసుకుంటుంది. వదిలేండి వదిలేండి. ఏంటి ఇది స్వర్ణ? అమ్మమ్మ గారు మంచి పేరు చెప్పిన వాళ్ళకి 1,00,000 రూపాయల బహుమతి ప్రకటించారు కదా. ఆ జనం మెచ్చిన పేరు పెట్టి జనం మెచ్చేలా పెంచాలనుకుంటుంటే ఇది చూడు, నా ఇష్టం నా కొడుకు అంటుంది. 10 మంది 10 పేర్లు చెప్తారు, 10 పెడతారా? 10 మందికి 10 లక్షలు ఇస్తున్నావా? వచ్చిన పేర్లలో బెస్ట్ 3 వచ్చిన జనాన్ని సెలెక్ట్ చేయమందాం. దానిలో మీ ఇద్దరికి నచ్చిన పేరే పెడదాం. నాకు నచ్చింది, వారు నచ్చలేదంటే? ఇది కుదిరే వ్యవహారం కాదు గాని. రాధాకృష్ణ, అమ్మా, ఆ లగేజ్ అంత లోపల పెట్టరా. జనాన్నే అడిగి తేలుద్దాం. తాతయ్య గారు చెప్పింది బాగుంది. స్వర్ణ, నువ్వు ఇంకేం మాట్లాడుకో. సరే కానివ్వండి. ఇప్పుడు ఇలాగే అంటుంది అది. తీరా సమయానికి నలుగురిలో నానాయాగి చేస్తుంది. నేనంటే భయం మొదలైంది. సరే అందిగా, మళ్ళీ ఏదేదో అంటామే. ఏమిట్రా, నేనేదో కావాలని అన్నట్టు? ఎన్నిసార్లు అనుభవం కాలేదు దాంతో. మంగా, తను సర్దుకుంది కదా, నువ్వు దాన్ని పెద్ద చేయకు. మునిమనవడి తొలి శుభకార్యం. బయలుదేరి వెనక్కి తిరగడం మంచిది కాదు. జడ్జి గారు చెప్పింది కరెక్ట్ గానే ఉందమ్మా. శుభకార్యం అంటూ బయలుదేరాక అసలు మనం తెప్పకూడదు. అయినా బయలుదేరేటప్పుడు అలా అంటమేంటి స్వర్ణమ్మ గారు? పేర్లు పెద్దోళ్ళకి వదిలేయాలి కానీ. బాబాయ్, నువ్వు కొత్త మెలకేం పెట్టుకు. ఇది మా కుటుంబ విషయం. నీ సలహాలు సూచనలు మాకు అవసరం లేదు. ఇదిగో రాధాకృష్ణ, నువ్వు ఆ సూట్ కేసులు తీసుకెళ్లి కారులో పెట్టిపో. అట్టయ్య పెద్ద గారు. సీత, నువ్వు ఎదురు రావే. వాడు కూర్చున్న చోటు నుంచి లేవలేడు. అట్లా పెడుతున్నారు మరి వాడికి తిండి. ఏం రాధాకృష్ణ? భాగీరథత్త, అందరూ బయలుదేరటానికి రెడీగా ఉన్నారు. నన్ను వద్దంటారేమో అనుకున్నా, కానీ ఏం నడిచేది వదిలేత్తూ మంచి చేస్తుందంటారు కదత్త. అట్టాగే నాకు ఏదో మంచి జరిగేలాగా ఉంది. కుడి కన్ను కుడి భుజం అదురుతుందత్త. పొద్దు నుంచి అరిచేతిలో ఒకటే జిలా మగతో గలగలాడుతూ దళచిన దక్కేలాగా ఉందమ్మా. నీ సంతోషాలు, జాతక చక్రాలు, శుభ ఫలితాల గురించి తర్వాత చెప్తూ గాని ముందు నేను చెప్పేది శ్రద్ధగా విని ఫాలో అవ్వు. యాజ్ టీజ్ గా ఫాలో అవుతానమ్మా. మక్కికి మక్కి. నాకు పట్టచ్చ లక్ష్మీదేవి నువ్వే కదత్తా. ఆ బూరలోదడం మానేసి నేను చెప్పేది బుర్రకెక్కించుకో. అట్టగే బగతా చెప్పు. బయలుదేరిన దగ్గర నుంచి వీలైనప్పుడల్లా మినిట్ బై మినిట్ జరిగిందంతా నాకు వివరంగా చెప్తూ ఉండు. వాళ్ళ మూమెంట్ను బట్టి నేను డైరెక్షన్ ఇస్తూ ఉంటాను. ఓకేనా? అట్టగత్తా. అమర్ చెప్పినట్టే అక్షరం పొల్లు పోకుండా యథాతథంగా జరిగింది మీకు వివరంగా చెప్తా. సరే మరి ఉంటాను, జాగ్రత్త. అలాగత్తా. పోయి మంగా, నీ ఫ్యామిలీనంతా చిత్తు చేస్తా.
పాడి వరం కోటి దీపా ఎగిసి పతాకలు నిన్నే కొలువగా కరుణించుము వరదాయి. పాని మని మమ గరిస నిసరి మ పాని మని మమ గరిస సరి సమ గమ గమని మగరిస. నమస్కారం అమ్మా పిఠాపురం నమస్కారం మంగమ్మ నమస్కారం గారు. పంతులు గారు. ఏర్పాట్లన్నీ చేశారా? అంతా సిద్ధంగా ఉందమ్మా. ఆలయం వారు మీకోసం విడిది ఏర్పాటు చేశారు. అయ్యా జగన్నాథం గారు, మీరు తయారై వస్తే పూజా కార్యక్రమం ప్రారంభిద్దాం. విడిది ఎక్కడ పంతులు గారు? ఆలయ ప్రాంగణంలోనే రండి. అమ్మమ్మ గారు బుజ్జిగాడికి బట్టలు వేయమన్నారే. అక్కడ వాళ్ళందరూ ఆ ఏర్పాట్లు చూస్తున్నారు. మనం ఈలోగా వీడిని రెడీ చేసి తీసుకెళ్దాం. వీడికి వేసే బట్టలు కూడా ఆ మహారాణి గారి ఇష్టమేనా? చాలా మంచి బట్టలు తెప్పించారే. ఆ ధర్మవరం నుంచి నేయించి నేరుగా పట్టు వస్త్రాలు తెప్పించారా? లేకపోతే ప్యారిస్ నుంచి ఫ్యాషన్ డిజైనర్స్ దగ్గర నుంచి తెప్పించారా? ధర్మవరం నుంచి తెప్పించినట్టున్నారు. పట్టుంది. చూడు స్వర్ణ, చూడు బంగారు జరీ కూడా ఉంది. ఇదిగో బంగారు గుండెలు కూడా ఉన్నాయి. గ్రామ్ గోల్డ్ ఏమో. మునిమనవడికి గ్రామ్ గోల్డ్ రోల్డ్ గోల్డ్ పెట్టాల్సిన కర్మ అమ్మమ్మ గారికి ఏంటే? చూడు బంగారమే. ఎంత బాగుందో ఈ డ్రెస్సు. తీరనాళ్ల సరుకులా ఉంది. ఏంటే మాటలు స్వర్ణ? నీకు ఆవిడంటే పడకపోవచ్చేమో గాని మరీ ఇలా అనడం ఏమీ బాగోలేదు. స్వర్ణ, అత్తయ్య గారు పిలుస్తున్నారు. నువ్వు వెళ్ళి ఏంటో చూడు. నేను వాడికి ఈ లోపల డ్రెస్ వేస్తాను. లే. సరే. ఇప్పుడు డ్రెస్ వేస్తానే. ఏడోకేడు. ఓ ఏడోకు నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? ఓ అయిపోయింది. ఎంత బాగున్నావో చూడు. ఓ అయిపోయింది 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 అయిపోయింది. ఎంత బాగుందో నీకు. ఏడోకేడోకు ఏడోకేడోకు అయిపోయింది. బొజ్జు. ఏయ్ స్వర్ణ, ఏంటి అలా లాగేస్తున్నావు? వాడు చిరాకు పడుతున్నాడు. అచ్చో స్వర్ణ, ఇదిగో ఈ డ్రెస్ వెయ్యి. అమ్మమ్మ గారు ఇదేనా అంటారే? అంటే నేను సమాధానం చెప్తానులే గాని నువ్వు వెయ్యి. ఖచ్చితంగా ఇది పంచాయతీకి దారి తీస్తుందే. గుచ్చుకొని ఏడుస్తుంటే పంచాయతీ అని అలాగే ఏడవనివ్వాలా? ఏం కాదు. ఎయ్యక్క. ఓ
అయ్యో, అక్కడికి వెళ్ళగానే చూడు నేను తెచ్చిన డ్రెస్ లో వీడు మహారాజులాగా దగదగా మెరిసిపోతున్నాడని తెగ ఇదవుతుంది. వాడికి ఆకలేస్తుందేమో స్వర్ణ, పాలు తాగించు. ఇప్పుడే తాగాడు కదక్క. ఇది ఆకలి కాదు, ఈ జెరీలవి గుచ్చుకుంటున్నాయి కదా, అందుకే ఏడుస్తున్నాడు. ఆవిడ గారు కనకపు తొడుగులు తొడగాలనుకుంది, వీడికి కంపరంలా అనిపించి ఏడుస్తున్నాడు. నమస్కారం మంగమ్మ గారు. నమస్తే. వచ్చావా? బొడ్డు కోసిన మంత్రసానిలా అలా పేరు పెట్టి పిలుస్తావేమిటి? పిన్నిగారనో పెద్దమ్మగారనో పిలవచ్చు కదా. పిలవగానే ఎగేసుకొని రావటం కాదు. 10 మందిలోకి వచ్చేటప్పుడు కాస్త పిలుపు నేర్చుకుని రావాలి. నేనేం తప్పనిలేదే గారు అన్నానుగా. గారన్నావో బూరన్నావో, నీ వయసు ఏమిటి, నా వయసు ఏమిటి? అలా పేరుకి గార్లు పెట్టగానే సరిపోయిందా? ఎవరికైనా నా గురించి చెప్పేటప్పుడు అలా చెప్పాలి. నేను ఎదురుగా ఉన్నప్పుడు ఆ పిలుపేమిటి? పద్ధతిగా లేదు. ఇలా ఊసూసి తప్పులు పడితే ఎలా? తప్పు చేసి తప్పు పడతారంటావేమిటే? పోయి అమ్మోలించపా. అమ్మా, పిల్లవాడిని తీసుకొస్తే మనం పూజ మొదలు పెట్టొచ్చు. మంగా, ఆవిడతో మాట్లాపి పంతులు గారు చెప్పేది కాస్త విను. వచ్చారుగా, ఏమే ఎంతసేపు ఏం చేస్తున్నారు? పిల్లాడు ఏడిస్తే పాలు పట్టించామా గారు. సరే సరే పదండమ్మా. పంతులు గారు మీరు మొదలు పెట్టండి. అమ్మా, పిల్లాడినిచ్చి మీరు దీపారాధన చేయండి. పంతులు గారు ఏమన్నారు? మీరు పిల్లాడిని వారికి ఇచ్చి దీపారాధన చేయండి అంటున్నాను. అయ్యా జగన్నాథం గారు, మీరు మంగమ్మ గారు వచ్చి పీటల మీద కూర్చోవాలి. ఏంటి, పిల్లాన్ని మీకివ్వడం ఏంటి, వాళ్ళు పీటల మీద కూర్చోవడం ఏంటి? పిల్లాడి తల్లిదండ్రులం మేమున్నాంగా. మాకు తెలుసమ్మా, మీ వంశాచారం ప్రకారం పిల్లాన్ని అరిటాకులో బియ్యం మీద పడుకోబెట్టాలి. అంటే అన్నపూర్ణ ఒడిలో పెట్టి స్వామివారికి దత్తత ఇవ్వాలి. ఆ తరువాత అతన్ని వంశంలో ఉన్న పెద్ద దంపతులకు అప్పగించాలి. పిదప మీ ఒడిలోకి వస్తాడు. ఇది పిఠాపురం వారి వంశాచారం. అలా చేస్తే పిల్లాడు పూర్ణాయుషుడవుతాడు, అష్టైశ్వర్యాలతో తులదూగుతాడు. అష్టైశ్వర్యాలతో తులతూగుతాడా? అమ్మకు కాకుండా ముత్తవ్వకు సొంతమవుతాడా? ఇది వంశాచారమా? ఈ మంగమ్మ గారి రహస్య ఉపదేశమా? స్వర్ణ, ఏమిటే వాగుతున్నావు? రహస్య ఉపదేశం ఏమిటే? లేకపోతే ఏంటి? పిల్లల్ని అన్నపూర్ణ ఒడిలో పెట్టడం ఏంటి? దేవుడికి దత్తత ఇవ్వడం ఏంటి? ముందు పెద్ద దంపతులు అందుకోవడం ఏంటి? ఆ తర్వాత నాకు భిక్ష వేయడం ఏంటి? ఏంటి తతంగం అంతా? బంగారపు తొడుగులు, భగవంతుని పేరు చెప్పి వీణ్ణి మీ ఒళ్ళోకి చేర్చుకోవాలనే ఎత్తు కాకపోతే నా కొడుకుని మీరు నాకు భిక్ష వేయడం ఏంటి? కన్న తల్లిని ముష్టిదాన్ని చేసే ఈ తతంగం నాకిష్టం లేదు. నా బిడ్డను దత్తత కూడా ఇవ్వను. ఆ దేవుడైనా సరే ఇదంతా మీ కల్పితమే అని పంతులు గారి చేత పలికిస్తున్నారని నాకు అర్థమైంది.
వంశాచారం అని దానికో పేరు తగిలించారు. ఇలాంటి పనికి మాలిన వంశాచారాలు ఉంటాయా? స్వర్ణ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏదోలే చిన్నపిల్లలేని ఊరుకుంటుంటే మరీ నోరు పారేసుకుంటున్నావు. ఇదేదో అంటుంది, నువ్వేదో అంటున్నావు. దానిది చాదస్తం, ఇది తెలియంతనం అని సర్దుకుపోతుంటే మరీ హద్దు మీరు మాట్లాడుతున్నావు. ఇలాంటి వంశాచారాలుంటాయా, అలాంటి కులాచారాలుంటాయా అని అంటానికి నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత? నువ్వు మా వంశానికి వచ్చావు. ఈ వంశపు అలవాట్లు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు నీకు నువ్వుగా తెలుసుకోవాలి. లేదా మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఆ రెండూ జరగలేదు కాబట్టే ఇలా తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నావు. స్వర్ణ, బుజ్జిగాడు పుట్టిన దగ్గర నుంచి నీకేదో దయ్యం పట్టినట్టుందే. కాస్త బుద్ధిగా ఉండి మాట హద్దులు దాటకుండా చూసుకో. వాణ్ణి పంతులు గారికి ఇవ్వు. ఏంటమ్మా బుద్ధులు హద్దులు అని మాట్లాడుతున్నావు? ఇలా దత్తతలు ఇవ్వటం ఉంటుందా? లేందే చేయడానికి మాకేమైనా పిచ్చా? పిచ్చే అనిపిస్తుంది. వీణ్ణి తమరి చెప్పు చేతుల్లో పెంచుకోవాలన్న కాంక్ష కనిపిస్తుంది. స్వర్ణ, ఇంకొక మాట అధికంగా మాట్లాడితే మర్యాద దక్కదు. వీణ్ణి ఇవ్వమంటే నేను మీకు మర్యాద ఇవ్వను. ఇదిగో చూడమ్మా, పులిస్తరాకుల్లో, బజార్లో పెంట కుప్పల మీద పారేసి మరో చేత్తో అందుకుని తెచ్చుకునే సాంప్రదాయాలు కూడా ఉన్నాయి, తెలుసా నీకు? ఇస్తారి, పెంటయ్య, బజారయ్య, ఉమ్మయ్య, తుపుక్కు అనే పేర్లు పెట్టేది అందుకే నేను తెలుసా నీకు? అలాగే ఇది మా వంశాచారం. బిడ్డలు పుట్టి అర్ధాయుషుతో పోతుంటే పూర్వీకులు దేవుడికి దత్తతిచ్చి పెంచుకోవటాన్ని సాంప్రదాయంగా మలుచుకున్నారు. అప్పటినుంచే ఈ వంశం అభివృద్ధి చెందుతూ వచ్చింది. తలాతోక తెలియకుండా ఎదురు ప్రశ్నలు, వెక్కిరింపులు, విదిలింపులు మానుకో. మేం కూడా మా ఆనందని, సాకేత్ని, రఘురాముని ఇలాగే దత్తతిచ్చి వాళ్ళను కూడా మా అమ్మా నాన్నల ఒళ్ళో వేయించుకున్నాం. ఇవ్వు పిల్లాన్ని. అందుకే వాళ్ళంత గొప్పగా పెరిగారు. ఒకరేమో పేక ముక్కలకి, మరొకరేమో గ్రానీకి, ఇంకొకరు నార్మల్. సావిత్రి, వాణ్ణి లాక్కొని పంతులు గారికి ఇవ్వు. ఇలా ఇవ్వవే.